యశోద హాస్పిటల్స్లో ఎన్నో జరిగినాయి. దానికి అండగా ఉన్నది గత ప్రభుత్వంలో ఆ మెడికల్ స్టేట్ ఆఫీసర్ ఎవరు సిహెచ్ శ్రీనివాసరావు. ఇప్పుడు ఎక్కడ వేయండో తెలియదు దొర. సో ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో హైటెక్ సిటీ దగ్గర ఎక్కడనో అతిపెద్ద ఇట్లా మల్టీప్లెక్స్ కట్టినట్టే, మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్ కట్టినట్టే కట్టారు ఆ హాస్పిటల్. మొత్తం చుట్టుముట్టు అప్పులు. మన ఆ డబ్బులన్నీ ఎవరైనా నొక్కాలి. సామాన్య ప్రజలు ఏదైనా ప్రాబ్లం అని వస్తే ఎక్కువ ఫీజులు పెట్టి ఎక్కువ బిల్స్ వేసి నొక్కాలి పైసలు. ఠాగూర్ సినిమాలో జరిగిన సీను రీకన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇక్కడ ఒకసారి చూద్దాం పూర్తిగా. భారతదేశం ప్రపంచానికి ఫార్మసీగా పేరుగాంచిన మన దేశంలోని ప్రజలు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి గురవుతున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ యశోద ఆసుపత్రి ఈ దోపిడీకి పరాకాష్ఠగా నిలిచిందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యం పేరుతో ఈ ఆసుపత్రి యాజమాన్యం అనుసరిస్తున్న బ్రాండెడ్ జనరిక్స్ వ్యాపార వ్యూహం ప్రజలను ఆర్థికంగా చిదిమేస్తోందని వార్తా కథనాలు వస్తున్నాయి. యశోద ఆసుపత్రిలోని అన్ని బ్రాంచ్లలోని డాక్టర్లు రోగులకు జనరిక్ మందులకు బదులుగా అధిక ధరలు కలిగిన బ్రాండెడ్ జనరిక్స్ మందులను మాత్రమే సిఫార్సు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా రోగులను ఆసుపత్రిలో ఫార్మసీలోనే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. దీని వెనుక ఫార్మా కంపెనీలతో యశోద యాజమాన్యం రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని డాక్టర్లపై ఒత్తిడి తెచ్చి అధిక ధరల మందులను రాయాలని ఆదేశిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యశోద దోపిడీ విధానంపై దర్యాప్తు అవసరం. వైద్యులు దేవుళ్లతో సమానమని నమ్మే ప్రజా విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని ఈ అన్యాయానికి పాల్పడుతున్నారని విమర్శకులు అంటున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం డాక్టర్లు రసాయన ఫార్ములా పేరు ఉదాహరణకు పారాసిటమాల్ మాత్రమే రాయాలి. కానీ వైద్యులు ఈ నిబంధనలను పక్కన పెట్టి డోలో లేదా కాల్పాల్ వంటి బ్రాండెడ్ మందులను సూచిస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు చిన్నపాటి ఆరోగ్య సమస్యకు కూడా లక్షల రూపాయల బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. యశోద హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతి హాస్పిటల్ యొక్క ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ మరియు ఫార్మసీ రికార్డులను పరిశీలిస్తే బ్రాండెడ్ జనరిక్స్ మందులను రాసి ఎంత దోపిడీ చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని లోతుగా దర్యాప్తు చేస్తే ఈ దోపిడీ విధానం పూర్తిగా బట్టబయలవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ దోపిడీని అరికట్టాల్సిన వైద్య ఆరోగ్య శాఖ, ప్రజారోగ్య శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దీని వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా లేదా, పాలకులు కూడా ఈ దోపిడీలో భాగస్వాములా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఈ వార్త సారాంశం చెప్తోంది. ఈ అన్యాయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి యశోద హాస్పిటల్ యాజమాన్యానికి వివరణ కోరడం జరిగింది. స్పందించిన యాజమాన్యం యశోద హాస్పిటల్లో ప్రతి డాక్టర్ ఫార్ములా పేరునే రాస్తారని, ఆసుపత్రి ఫార్మసీలోనే మందులు కొనాలని, ఎలాంటి ఒత్తిడి లేదా నిబంధన లేవని స్పష్టం చేసింది. అదేవిధంగా రోగులు, వ్యాధులకు సంబంధించి టెస్టులను ఏ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అయినా వెళ్ళవచ్చని తెలిపారు. జనరిక్ మందుల తక్కువ ప్రాచుర్యం కారణాలు, పరిణామాలు. భారతదేశం ప్రపంచ ఫార్మసీగా పేరు పొందింది. అనేక అభివృద్ధి చెందిన దేశాలకు తక్కువ ధరల జనరిక్ మందులు సరఫరా చేస్తూ అక్కడి ప్రజలు ఆరోగ్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోంది. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో 2 ప్రధాన విభాగాలు మాత్రమే ఉంటాయి: పేటెంట్ ఉన్న మందులు మరియు జనరిక్ మందులు. పేటెంట్ గడువు ముగిసిన వెంటనే జనరిక్ మందులు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. కానీ భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ 3వ ప్రత్యేక వర్గం బ్రాండెడ్ జనరిక్స్ బలమైన ఆధిపత్యం చెలాయిస్తోంది. అంటే పేటెంట్ గడువు ముగిసిన మందులకు కూడా కంపెనీలు తమ బ్రాండ్ పేర్లతో అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. అండ్ అట్లాగే ద్వంద్వ ప్రమాణాలు చూద్దాం. భారతీయ ఫార్మా కంపెనీలు
అభివృద్ధి చెందిన దేశాలకు నాణ్యమైన తక్కువ ధరలకు జనరిక్ మందులు ఎగుమతి చేస్తాయి. అక్కడి ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే అదే కంపెనీలు భారతదేశంలో ఆ మందులనే బ్రాండెడ్ జనరిక్స్ రూపంలో అధిక ధరలకు అమ్ముతూ మన ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. లాబింగ్ మరియు అడ్డంకులు. జనరిక్ మందుల విస్తృత ప్రాచుర్యానికి బ్రాండెడ్ జనరిక్స్ ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఈ విభాగాన్ని తొలగించి మార్కెట్ను పూర్తిగా జనరిక్ మందులకు మాత్రమే పరిమితం చేయాలని కొంతమంది నిపుణులు కోరుతున్నారు. అయితే బలమైన ఫార్మా లాబింగ్ కారణంగా ఈ మార్పులు అమల్లోకి రావడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. డాక్టర్ సూచించిన మందులు, వాటికి సంబంధించిన బిల్లు మీరు చూసినట్టయితే యశోదాల నడుస్తున్నటువంటి నయా దందా. పేషెంట్స్ వాయే గవిబాయే. గతంలో యశోద హాస్పిటల్లో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. ఆ అమ్మాయి గురించి మాట్లాడమని గత ప్రభుత్వంలో క్వశ్చన్ చేస్తే మెడికల్ ఆఫీసర్ కూడా అమ్ముడు పోయినాడు. సిహెచ్ శ్రీనివాసరావు లాంటి వారు కేసీఆర్ కాలు మొక్కి టికెట్ కోసం ప్రయత్నించి ఇటువంటి ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర దోచుకున్న సొమ్ముతోటి ఎన్నికలలో నించోవాలని ప్రణాళికలు చేసుకున్నారు. అటువంటి చరిత్ర ఉన్నటువంటి హాస్పిటల్లో ఇప్పుడు కొత్తగా మెడికల్ నయా దందా కూడా నడుస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, ఎక్కడిదక్కడ ప్రశ్నించడం మాత్రం మానవద్దు. మన ఆత్మగౌరవాన్ని వీడవద్దు.